ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సప్నా అత్తమ్మ బట్టలుండు అయిందానే? పిండేసిన అత్తమ్మ. మరి బట్టలన్నీ ఏడేండేసినవే? ముత్యం పాపోళ్ళ ఇంట్లో చీరలు ఎండేసిన, ఇక మిగతా బట్టలు మన దండం పిండేసిన అత్తమ్మ. బట్టలు చెప్పన తీసుకురా ఎండినాక మాగిపోద్ది కదా, చల్లబడతాయి. ఏంద్ర శివ, షెయికి ఏమైంది? ఏం లేదే, ఇక భాస్కరం వాళ్ళ ఇంటికాడ వడ్ల బత్తాలు అంటే పట్టిన జబ్బ పట్టుకున్నట్టు అయిందమ్మా. అయ్యో కొడుకా, ఏది రైట్రా? ఎక్కడ దాకిందిరా? చూపెట్టు. ఇక్కడనే కొంచెం. అయ్యో, ఉతకపోయినట్టు అయినట్టుందిరా. దావకాన పోదాంపా మరి. కొంచెం జెండు మామ రాయే, అదే పోతుంది కానీ నిజానికి దవాఖానకి ఎందుకు? జెండు బావతో నేడ తక్కువ అవుతుందిరా కొడుకా, బాగానే ఉతకపోయినట్టున్నది, అందుకే నొప్పి బాగున్నట్టుంది. దావకాన పోదాంపా. గిదీనికి దవాఖాన ఎందుకే, కొంచెం ఒత్తు పోతుంది. అద్దు బిడ్డ, మళ్ళీ నొప్పి బాగా అయితే ఏం పని చేయకుండా అవుతుంది కాదురా కొడుకా. సరే నేను పోతా గానీ నువ్వు ఇన్నే ఉండు. ఇప్పుడైతే కొంచెం జెండు మామ రాయి. దావకాన పోతావు కదరా. పోతుంది ఇప్పుడైతే కదా రాయి, జెండు మామ రాయి. ఇగో పైసలు తీసుకో, నువ్వు పోయేదాకా నాకు పానం నిమ్మలం కాదు. దావకానకు పో కొడుకా. ఇగో ఈ 1000 రూపాయలు కొంటావు, దావకాన చూయించుకో బిడ్డ. సరే ఇగో మొదటి కొంచెం జెండు బావు అత్త పట్టు. ఇది బాగానే ఉతకపోయినట్టున్నది కాదురా. అయ్యో చూడవారా, ఏందో ఎట్లయిందో చూడు, కమిలిపోయినట్టు అయింది. కొంచెం బత్తాలు పట్టంగా పెనికినట్టు అయింది. మంచిగా చూపించుకో కొడుకా. సరే అమ్మ. భవానీ, భవానీ, ఏమైంది? నొప్పి కొంచెం తగ్గిందా? కొంచెం తగ్గింది. అమ్మకి చెప్పిన కొంచెం జన్మం రాసింది ఇప్పుడే. దవాఖాన కొమ్మని 1000 రూపాయలు కూడా ఇచ్చింది. ఇంకా సీనియర్ దగ్గర పని ఉంది, అది చూసుకొని దవాఖానకు వెళ్తా. సరే పోయిరా. ఏమైందక్క, ఏమో ఊకే బయటికి చూస్తున్నావు? బావకు రాత్రంతా బాగా జ్వరం వచ్చిందే, పొద్దున్నే పొలం కాడికి నీళ్లు పెట్టవేయండు. జ్వరం ఎక్కువైందో తక్కువైందో మనిషి ఇంకా రాకపోయాని చూస్తా అన్న. అయ్యో, జ్వరం వచ్చిన బావని ఎందుకు తోలినావు అక్క? శివన్ ముమ్మట అయిపో కదా. నేను అద్దంటే తింటాడానే మీ బావ, నీళ్లు పెట్టేత్త తొందరనే అని వేయండు, ఇంకా అత్తలేడు. జ్వరం గిట్ల ఎక్కువైందో ఏమో అని భయం అవుతుంది. సప్నా, అత్తమ్మ పువ్వైందానే? అయిందత్తమ్మ. బుక్కడంతా పువ్వు వేసుకరా. సరే బాబాని, నేను అత్తమ్మ కన్నం పెట్టుకొత్తా. సరే. ఏమైందే సప్న, అన్నం వేసుకొస్తానవానే? అత్తమ్మ ఇంత దీని బీపీ గోళీలు వేసుకోవాలి. ఇగో. ఏం కూరనే? చిక్కుడుగాయ కూర నేను అత్తమ్మ. ఈ చిక్కుడు వీటికన్నా ఇంత చారు చేస్తే అయిపోవు కదా ఇళ్ళకు. పందిరలే అత్తమ్మ, చేత్తా ఇప్పటికైతే తిను. సరే. వచ్చినవా? తగ్గిందా జ్వరం? అయ్యో, ఇంకా బాగా కాలుతుంది కాదు. పెయ్యి ఏమైందిరా? జ్వరం వచ్చింది. పోయి తానం చేసి రాపో, దవాఖానలో పోదాం. గిదానికి దావకాన పోతారానే? జ్వరం కూడా వేసుకో, తక్కువ అవుతుంది. అది కాదత్తమ్మ, రాత్రి నుంచి జ్వరం బాగున్నది,
పెయి బాగా గాలుతుంది అత్తమ్మ దావకాల కొదంప. చెప్తా అంటే అర్థమైతలేదా అనే గీజరానికే దావకాన పోతారా? అరే తాళం చేసి బుక్కడంత పువ్వు గోలు వారేసుకో, అదే జారుతుంది. అది కాదత్తమ్మ, అప్పట్లో కూడా ఒడ్లు ఎక్కినప్పుడు జ్వరం బాగా వస్తే ఇంట్లోనే ఉండే. మొన్న జ్వరం వచ్చినప్పుడు కూడా దావకాల్లో పోకుండా ఇంట్లోనే ఉండే. అసలు ఇట్లా తాపకు జ్వరం ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి కదా అత్తమ్మ. దావకాల్లో పోతే టెస్టులు చేస్తారు, ఏం జ్వరమో తెలుస్తుంది. పోయొద్దంపా. చెప్పినా కదనే, మనుషులు అన్నాక జ్వరం రాదా? అది చేసేదే పొలం పనాయే, గాయంతో పైన వేయకుంటుంటదా? అరే గోలు వారేసుకో, ఎటు పోవట్లేదు ఇంత బుక్కడు బువ్వయానికి. అరే చెప్తా అంటే అర్థమైతలేదా అనే? రూపాయి ఎట్లా ఖర్చు చేయాలన్న ఆలోచన కానీ కాపాయం చేయాలన్న ఆలోచన లేదా అనే నీకు? వీరుగా అనుకున్నారా అనే మనుషులు? చెప్తా అంటే ఎట్లా చేస్తాను పా అంటాంది. అరే తాళం చేసి బుక్కడంత పువ్వు గోలేసుకో, అదే జారుతుంది. అన్ని వాయినాలు వంకలు ఏ మనసులో ఏమో. పో పోయి తానం చేసి రాపో, అన్నం తిని గోలేసుకుందాం. బావ అన్నం తిన్నాడా అక్క? తిన్నడే, తిని గోలేసుకొని వండుకున్నాడు. గంత జ్వరం ఉన్నప్పుడు దవాఖానలకు అయిపో కదా. అద్దట్నే గోలేసుకుంటే తక్కువ అవుతుంది అన్నది అత్తమ్మ. పండుకున్నాడు. ఈ అత్తమ్మ ఎప్పుడేం మాట్లాడుతుందో తెలియదు. భవానీ అత్తమ్మ ఏం చేస్తానవే? ఈ జాకెట్ టైట్ అయింది, కుట్లిప్పుకుంటానా. గప్పట్లా చీరలు కొనుక్కున్నావు కదా బిడ్డ, రైకలు కుట్టువని మంజులక్కకి ఇచ్చొచ్చిన అన్నావు కదా. ఇగో ఈ పైసలు తీసుకుపోయి మంజులక్కకిచ్చి జాకెట్లు తీసుకొచ్చుకో. ఎక్కువ అయితే తర్వాత ఇస్తా అని చెప్పు, తక్కువ అయితే ఏమైనా పైసలు మిగిలితే నీ దగ్గరనే పెట్టుకో. సరే అత్తమ్మ. అత్తమ్మ నాకు కూడా ఒక 1000 రూపాయలు ఇయ్యవా? నేను కూడా జాకెట్లు కుట్టించుకుంటా. నీకు చీరలు ఎక్కడియే? మొన్న అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు అమ్మ 2-3 చీరలు కొనిచ్చింది, అవిటి మీద కుట్టిత్తమ్మ. మీ అమ్మగారు పెట్టిన బట్టలకు నేను జాకెట్లు కుట్టించుడేందా నీకు? పెట్టినోళ్ళు కుట్టియరా? నీ అవ్వడే కుట్టివను. ఇగో భవాని తీసుకో, పో తెచ్చుకోపోయే. సరే అత్తమ్మ. నువ్వేటే అది ఒక్కది ఎట్లా పోతుంది? దాని సోపదికి పో, ఇంట్లో చూస్తుంది. సరే అత్తమ్మ. ఇటు బిడ్డ నేను లోపలికి తీసుకుపోతా. ఏమైంది అక్క? దా పోదాం. నువ్వు పోయిరా, పోయే నువ్వే తీసుకొచ్చుకోపో. ఎందుకక్క అత్తమ్మన్న మాటలకు బాధపడుతున్నావా? ఆమె మాటలు తెలిసినాయి కదా, ఇవాళ ఏమన్నా కొత్తనా? ఇగో నేను 3 చీరలు కుట్టించుకుంటున్నా కదా, అందులోకెళ్ళి ఒక చీర నువ్వు తీసుకుంది. నాకెందుకే, నాకద్దు. ఎందుకక్క? అత్తమ్మ ఏదో అన్నదని నన్ను పరేదాన్ని ఎత్తావు, నన్నెందుకు దూరం పెడుతున్నావు? అయ్యో నిన్ను నేనెందుకు పరాయిదాన్ని ఎత్తనే, అట్లేం లేదు. సరే తీసుకుంటా చీర. గట్లన్నో మంచిగా ఉంది, పా. సరే పా. భవానీ అత్తమ్మ. ఆ మెంతికూర పప్పు అండూరిందా? సరే అత్తమ్మ. పెద్ద మంచి ఉన్నావానే? వరలు మంచిదేనా? అన్న మంచిదేనా? మంచిగా ఉన్నారా అందరూ? మంచిగా ఉన్నావే. మంచిగా ఉన్నా మీరు అందరు? అందరం మంచిగానే ఉన్నాం. అయితే మొన్న పైసా ఇన్నావు కాదు, 1,00,000 రూపాయలు అవునరా, తీసుకొచ్చిందే మరి. ఆగు. శివా, అరే శివా, పవీన్ గాడు 1,00,000 రూపాయలు కావాలంటే పట్టుకొచ్చిండు. కాగితం ఇట్లా తీసుకురా రాత్తు. అన్న జ్వరం వస్తుందేమో, నీకు తగ్గిందా? చూపించుకున్నావు హాస్పిటల్లో? పోకపోయినవే, ఈ రోజులలో జ్వరాన్ని నమ్మడం లేదు. ఏమేంద్రా శివా?
కూసో. ప్రవీణ్ గాడు ₹1,00,000 తీసుకొచ్చిండు. కాగితం రాయి ₹2 చొప్పున అని. సరే అమ్మా. ఇప్పుడు ₹1,00,000 ఎందుకమ్మా? ఆ ముచ్చట నీతో తర్వాత చెప్తారా, మొదలు కాగితం రాయని. రాయిరా. మంచిగా డేటు అవన్నీ వెయ్యి, తారీఖు ఏ నెల ఏంటిదని. ఏ ముచ్చట ఏందనేది నీకు చెప్పదా కుబ్బా కదా రా, చెప్తా కదా. ఎందుకు మా ఆయన వేగిస్తా పడతావు? ముచ్చట ఈయనడు కానీ ఇది అదని అడుగుతాడు. మంచిగా రాయరా కొడుక. సంతకం పెట్టలే కదా పెద్దమ్మ. ఆ, అరే పెద్దోడా సంతకం పెట్టరా. ఇద్దరిని పెట్టమని ఎందుకైనా మంచిది. ఏ చిన్నోడు ఎందుకురా, పెద్దోడు పెడతాడు. నువ్వు పెట్టరా సంతకం పెట్టు. అరే బాప ఏమని అంటాడే మళ్ళా ఇద్దరిని పెట్టమను. ఏం కాదురా, ఇటు పెడతాడు కదా పెద్దోడు. అప్ప చిన్నోడికి ఏం తెలుసు, ఇంకేం తెలియదు, మరి పెడతాడు. సరే కానీ పైసలు ఉన్నాయా బిడ్డ? లెక్క పెట్టు. మంచి లెక్క పెట్టుకో, మళ్ళా తక్కువ వచ్చింది అంటే ఏ గట్టి ఉంటుందా బిడ్డ? ఏ పైసల కాడ ఎట్లుండో అట్లనే ఉండండి. సరే. సరే పెద్దమ్మా, నేను పోయేస్తాను ఇక. సరే. సరే. లెక్క బరాబర్ ఉన్నది కదా. ఉందమ్మా. పా బిడ్డ దాచి పెడదు పా. ఏది తెలియకుండా కాగితం మీద సంతకం ఎందుకు పెట్టినావు? అరే మా అమ్మ తర్వాత చెప్తాను అని చెప్తుంది. ఎప్పుడు చెప్తుంది? అసలు వాళ్ళు పైసలు ఎందుకు తీసుకున్నారో కూడా మనకు తెలియదు. నిన్నేమో సంతకం పెట్టు పెట్టు అంటాంది, మీ తమ్మున్నేమో అద్దద్దు అంటాంది. ఏంటిది అన్నట్టు ముచ్చట? పోనీ తీయరా అదే. ఏంటిది పోనిచ్చేది? అన్ని పోని పోని అని చూసుకుంటుంటే గిట్నే చేస్తారు. మీ తమ్ముని ఒక తీరి ఉత్తాంది, నిన్నొక్క తీరి ఉత్తాంది. అసలు ఎందుకు ఇట్లా చేస్తాంది మీ అమ్మ? మీ అమ్మ చేసే పనులకి ఏమన్నా అర్థం ఉన్నదా? నిన్నేమో సంతకం పెట్టు పెట్టు అంటాంది, మీ తమ్మున్నేమో అద్దు అద్దు అంటాంది. ఆ సంతకం ఎందుకు పెట్టమన్నది నిన్ను? అసలు ఆ ₹1,00,000 ఎవరి కోసం తీసుకున్నది? అరే మా తమ్ముడు అంటే కొంచెం గౌరవమే, ప్రేమ ఎక్కువ చూపిస్తుంది. ప్రేమ ఉంటే ఉండని, కానీ నిన్నెందుకు తీసి పడేసినట్టు మాట్లాడాలి? మొన్న చూసినావు కదా, మీ తమ్మునికి గింతంత జబ్బు నొప్పి లేవంగానే జెండుమాం రాసి ₹1000 ఇచ్చి దాఖలు చూసుకొచ్చుకోపోరా అన్నది. మరి నిన్ను గంత జ్వరం వచ్చినా కూడా గోలేసుకొని వండుకోమని అన్నది. ఇక్కడ కనబడతలేదా వాళ్ళేందనేది మనమేందనేది? నిన్నో తీరి ఊసుడు, వాళ్ళనో తీరి ఊసుడు, నన్నో తీరి ఊసుడు. ఏంది ఇదంతా? నువ్వు అడుగుతావు మీ అమ్మ, నేను అడగన్నా? టైం వచ్చినాడు నేను అడుగుతా తీయరా అదే. మేము మనసులో పెట్టుకో. శివ, పైసలు కావాలని అడిగినావు కదా బిడ్డ, నేను పవినోళ్ళని అడిగిన. ఇగో ₹1,00,000. నీకు ఏం అక్క నుండి అడిగినావు ఏమో కానీ జర జాగ్రత్త బిడ్డ, పైసలు చూసుకున్న కష్టం పెట్టు. సరే అమ్మా. ఆగు, కూసో. ఆ పైసలు ఎక్కడి? నీకేం అవసరం? అత్తమ్మ ఎందుకు ఇచ్చింది? పైసలు అవసరం ఉన్నాయని నాతో ఒక్క ముచ్చట కూడా చెప్పలేదు. నువ్వు సంతకం పెట్టకుండా బావ ఎందుకు పెట్టిండు? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? మాట్లాడవేంది? అడిగేది నిన్నే, సమాధానం చెప్పు. పైసలు ఎందుకు అడిగినావు అత్తమ్మని? తర్వాత చెప్తానే. సరేరా, పొద్దునైతే ఫోన్ చేయి. వస్తలే నేను. సరే మంచిదిరా. అరే శివ, అన్న నేను 2 రోజులు ఉంటలేను.
నువ్వు పొలం కాడికి పోయి నీళ్లు పెట్టి కింది పడి మీద పడి మంచిగా చూసుకో. నేను వచ్చేసరికి 2-3 రోజులు అవుతుంది కావచ్చు. మా అత్తగారింటికి పోతాను. నాక వీలైతుందో కాదా కానీ సరే అన్న పోతలే పెడతా. సరే. ఎట్రా పోయేది? నువ్వు చేసే పని వానికి ఎందుకు చెప్తానవురా? ఎప్పుడు చేసేది నువ్వా వాడా? వాని పని వానికే ఉన్నది, నువ్వే పెట్టుకో. వానికి ఏం పని చేస్తుందని చెప్తానవురా? నీ పని నువ్వు చేయక ఇంకెప్పుడు చేస్తుంది అత్తమ్మ? పోతాంటే అత్తంటేనే కదా పని చేయవు తెలిసేది. మేము ఇంటికాడ ఉంటలేం, 2 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతాన్నాం. శివ, నువ్వు పోయి చూసుకో పని, అన్న ఉంటలేడు. ఏడికిరా పోయేది? ఎటు పోతానవు? మా అత్తగారింటికి పోతానమ్మా. అత్తగారింటికి పోతానవా? అత్తగారింటికి పోయేదాకా నాకు తెలియదారా ముచ్చట? ఎటు పోవట్లేదు, పోయి నీళ్ళు పెట్టుకో. ఎందుకు పోవద్దమ్మా? పోవద్దురా గంతే, నీ పని నువ్వు చేయి, పోయి నీళ్ళు పెట్టుకో. అదే అంటన్నా, ఎందుకు పోవద్దు అని. పోవద్దురా, నాకు చెప్పకుండా మీరు ఎటు పోవద్దు. నేను చెప్పంది ఏం పని చేయొద్దు. ఎందుకత్తమ్మా? మేము మాత్రం చెప్పకుండా ఏం పని చేయొద్దు, కానీ మాకు చెప్పకుండా మీరు అన్ని పనులు చేసుకోవచ్చు. పెద్ద కొడుకునేమో అల్లం లెక్కలు ఇవ్వడుర్రి, చిన్న కొడుకునేమో బెల్లం లెక్కలు ఇవ్వడుర్రి. ఇట్లా చేసినాక ఈ ఇంట్లో ఎందుకు డబ్బు అవుతుంది మనసులకు? పోవద్దు అని మాట్లాడుతుంది. ఇంకా నీకు తెలియకుండా నేనేం చేసిండే? నీకేం తక్కువ చేసిన? మాటలు మితిమీరుతానే. ఏం ఎక్కువైంది అత్తమ్మా? నువ్వే చెప్పు, ఏం ఎక్కువైంది? నా మొగన్ని ఒక తిరిగి వస్తావు, నీ చిన్న కొడుకుని ఒక తిరిగి వస్తావు, కోడళ్ళని ఒక తిరిగి వస్తావు, నన్ను ఒక తిరిగి వస్తావు, అందరిని ఒక తిరిగి చూడవు. మరి అరే ఏం మాట్లాడుతుందా నీ పెళ్ళాం? నేను కరెక్ట్ గానే మాట్లాడతానత్తమ్మా. ఇన్ని రోజులు ఓపిక పట్టి ఇప్పుడు మాట్లాడతానా? ఓ కొడుకుని ఒక తీరు, ఓ కొడుకుని ఒక తీరు ఎందుకు చెప్తున్నావు చెప్పు. అరే నీ పెళ్ళాం ఏం మాట్లాడుతుందా వింటానవా? అది కరెక్టే అడుగుతానమ్మా. అది నన్ను అడిగినప్పుడు అలా సమయం వచ్చినప్పుడు అడుగుతా అని చెప్పుకుంటూ వస్తానా. నేను ఇప్పుడు అడుగుతానమ్మా. వాన్నో తీరు నన్నో తిరుగుతాను అంటే నేను నీకు కుట్టలేదా? చెప్పమ్మా, వాడే పుట్టిందా? అరే నువ్వు చేసే పనికి వాడు చేసే పనికి పొంతనున్నదారా? నువ్వేమో వ్యవసాయం చేస్తావాయే, వాడేమో నీడ పట్టుకుంటూ పని చేసేటోడు. ఇక మీ ఇద్దరిని నేనేడా తేడాగా చూసిండ్రా? వేరుగా చూడలేదా అత్తమ్మ? పెద్ద కొడుకు జ్వరం అత్తనేమో గోలేసుకపోరా అని గద్రాయించి పెట్టినవు. అదే చిన్న కొడుకు చేయి నొప్పులేస్తే పక్కకుండి జెండుమం పెట్టి పైసలు ఇచ్చి మరి దవాఖాలకు పంపించినవు. ఆ కొడుకునో తీరు ఈ కొడుకునో తీరు ఎందుకు చూస్తున్నావు అత్తమ్మ? ఆయన ఎంత బాధపడ్డాడో మీకు తెలుసా? సప్న వగరోళ్ళు బట్టలు పెడితే వాళ్ళే కుట్టియా నాన్న జాకెట్లు? నువ్వు కుట్టియావా? నీకు పట్టింపు లేదా? నీ బాధ్యత కాదా? అదే నాన్న కోడలు, ఇది కాదా? దాన్నో తీరు దీన్నో తిరుగుతాను, అది ఎంత బాధపడుతుందో నీకు తెలుసానే? ఇక ఎప్పుడైనా నువ్వు మమ్మల్ని మంచిగా చూసుకున్నది? ఇది వేరే చేసినట్టు కాదా? ఎందుకు భయపెడతానే మమ్మల్ని ఇట్లా? చూసుకొని చిన్న కొడుకునే చూసుకొని మనం ఏడవైనా మీ అమ్మకు పట్టింపు లేదు. ఉన్న భూమిలో కూడా ఎక్కువ ఆళ్ళ పొంట పట్ట ఎత్తా అని ఊరందరికి చెప్పుకుంటూ వస్తుందట. ఎక్కువ చేసినందుకు అత్తమ్మా ఉన్నదంతా వాళ్ళకే. పెద్ద కొడుకు ఏడబోతే ఎట్లుంటేంది? ఇయ్యత్తమ్మా ఇయ్యి. చిన్న కొడుకునేమో దగ్గర ఉంచుకో, పెద్ద కొడుకునేమో దూరం కొట్టుకో. ఇవన్నీ జరగంగా ఇంట్లో ఎట్లుంటామత్తమ్మా? ఇంకెందుకు దాస్తాను చెప్పు, ఈ ఇంట్లో ఉండమని చెప్పు. ఏందన్న పోయి బతుకుదాం. అరే అనిలు, నేను చేసుకొచ్చిందంత గిట్లా అవుతుందని నేను అనుకోలేదురా. నీ అత్తగారోళ్ళు ఉన్నోళ్ళురా, అదొక్కతే బిడ్డ. ఏ నాటికున్నా లాస్ట్ మొత్తం మీకే అవుతుందిరా కొడుక. చిన్నోని అత్తగారోళ్ళు ఏం లేనోళ్ళురా, అన్ని అప్పులే అయినాయి వాళ్ళకు. భవానికి ఏమన్నా పెడదామంటే వాళ్ళ దగ్గర ఏం లేదని నేనే జాకెట్లు కుట్టించుకోమని దానికి పైసలు ఇచ్చిండ్రా. వానికి దెబ్బ తాకినాడు, హాస్పిటల్ చూపించుకోమని పైసలు ఇచ్చిందని సప్న అంటుంది. ఎందుకు ఇచ్చిండో నీకు తెలియదారా? చిన్నప్పుడు వాడు ఆడుకోంగ కింద పడితే అని చప్పిరిగింది, మళ్ళీ అదే చేతికి దెబ్బ తాకింది అన్న వాళ్ళే. ఆయనకి ఏమైందన్న భయం కొద్దీ దావుకాల చూపించుకోమని పైసలు ఇచ్చిండ్రా. గంతేరా కొడుక, నిన్నొక తీరు వాడినొక తీరు ఏ నాడు చూడలేదురా. అట్లా మాట్లాడకూరి, నేను చేసింది అట్లా ఇంత పెద్ద తప్పు ఉన్నదని నాకు ఎరగలేదే. అత్తమ్మ, ఆ చెప్పేదేదో మంచిగా చెప్తే అయిపోతుండే కదా. నన్ను ఒక తీరు చూసి అక్కను ఒక తీరు చూస్తే అక్క ఎంత బాధపడ్డది. ఒక్కొక్కసారి నువ్వు మెదిలిన తీరి చూస్తే నాకే మస్తు బాధ అనిపించేది. అక్క బావ ఎంత బాధపడ్డారో. నేను చెప్పే విధానంలో తప్పు ఉండొచ్చు కానీ నేను ఎవరిని వేరు చేయలేదే. మరి ఆ 1,00,000 రూపాయలు ఎందుకు తీసుకున్నారు అత్తమ్మ? నీ కొడుకు నువ్వు ఆ పైసలు ఏం చేసిర్రో ఇంతవరకు మాకు ఎవ్వరికి తెలియదు. ఆ పైసలు ఏం చేసిర్రు చెప్పురు అత్తమ్మ. ఆ పైసలు ఆనే. నువ్వు ఆగమ్మా భవాని, ఆ పైసలా మీ అమ్మోళ్ళ కోసమేనే? మా అమ్మల కోసం? అవునే, అప్పులోళ్ళు ఇంటి మీదకి వచ్చి లొల్లి పెట్టిరని మీ అమ్మోళ్ళు బాధపడరే.
అందుకే ప్రవీణ్ గాని వాళ్ళని పైసలు అడగమని నేనే చెప్పిన. మరి బావతో ఎందుకు సంతకం పెట్టించారు? మా అన్న ఇంటికి పెద్దోడే, బరువు బాధ్యతలు తెలిసినోడు. అన్న తర్వాతనే నాకు విలువ. మా అన్నను కాదని నేనే పని చేయనే. అందుకే అన్నతోని సంతకం పెట్టించిన. జరిగిన విషయం మాకు చెప్తే మేము కాదందు మా అత్తమ్మ. సమయం వచ్చినప్పుడు చెప్తా అనుకున్నానే, కానీ గిట్ల అవుతుందో నాకేం తెలిసే. మీరు మెదిలే విధానానికి మాకు బాధ అనిపించి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినాం అత్తమ్మ. మనసులేం పెట్టుకోకూడదు. నేను మెదిలే విధానం తప్పు అనిపించింది, కానీ పంచే ప్రేమ ఎప్పుడు తక్కువ చేయలేదే ఇళ్ళకు. నాకు అర్థమైంది అత్తమ్మ. మేమే కొంచెం తొందరపడ్డాం. మనసులేం పెట్టుకోకూడదు అత్తమ్మ. సరే, అయింది ఏదో అయిపోయింది. పారి అందరం ఇంట్లో పోదాం. పాక ఏడికి పోకురా. ఇంకేడికి పోతామ్మా? ఏడికి పోను. మీరు ఎప్పటికి మంచిగా కలిసి ఉండాలరా కొడుక. లోపలికి అన్న